ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము పూర్వం రోజుల కంటే ఈ మధ్య కాస్త కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, గింజలు, ఫ్రూట్సు ఇలాంటివి మంచిగానే వాడుతున్నాం. కానీ పూర్వం రోజుల్లో కొన్ని లేక వాళ్ళకి దొరక్క తినలేదు. ఇప్పుడు ఉండి అన్నీ తింటున్నాం. కానీ మనకి కొన్ని రకాలుగా తిన్న ఆహారంలో ఉన్న పోషకాలు ఒంట్లోకి వెళ్ళాలి తప్ప దొడ్లోకి వెళ్లకుండా మన శరీరం పోషక లోపం రాకుండా హెల్దీగా ఉండాలంటే ఏ పోషకం ప్రేగుల నుంచి గ్రహించబడాలి అంటే మనం ఏ ఆహారం కాంబినేషన్లో కలిపి తింటే అది సూపర్ హిట్ కాంబినేషన్ అవుతుందో ఈరోజు ప్రత్యేకంగా మీకు చెప్పబోతున్నాం. ఒక సినిమాని ఒక హీరో హీరోయిన్ ఒక విలన్ ఇట్లా కలిసి గనక తీస్తే వాళ్ళది సూపర్ హిట్ కాంబినేషన్ అంటుంటారు. అలాంటి మళ్ళీ ఎప్పుడు వస్తుందని ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తూ ఆ కాంబినేషన్ గురించి బాగా చెప్పుకుంటూ ఉంటారు. అట్లాగే సూపర్ హిట్ ఫుడ్ కాంబినేషన్స్ కూడా చాలా ఉంటాయి. హెల్దీగా అయ్యే సూపర్ హిట్ ఫుడ్ కాంబినేషన్స్ గురించి ఒక 6-7 రకాలుగా ఏ కాంబినేషన్ ఉంటే మీకు మంచిదో ప్రత్యేకంగా ఈరోజు అవగాహన కలిగించబోతున్నాం. మనము తీసుకున్న ఆహారములో ఉండే ఐరన్ ఒంటికి పట్టాలి అంటే ఇప్పుడు తాటి బెల్లం వాడతారు, ఐరన్ బాగా ఎక్కువ ఉంటుంది. ఆకుకూరల్లో ఐరన్ బాగా ఎక్కువ ఉంటుంది. కాలీఫ్లవర్ కాడల్, తవుడు, మామిడికాయ పొడి, పచ్చి మామిడికాయ పొడి, ఈ మూడిట్లో బాగా ఎక్కువ ఐరన్ ఉంటుంది. 40-45 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. కాలీఫ్లవర్ కాడలో, తవుడు, మళ్ళీ మామిడికాయ పొడి, వీటన్నిటికంటే తాటి బెల్లం, ఆకుకూరలు, ఇట్లా ఐరన్ ఎక్కువ ఉన్న ఆహారాలు తింటే రక్తహీనత ఉండదని మనందరం తింటుంటాం కదా. ఇలా తీసుకున్న ఆహారంలో ఐరన్ ఒంటికి పట్టాలి అంటే తినే ఆహారంలో విటమిన్ సి ఉండాలి. మనం అన్నీ వండే తింటాం కదా, పొయ్యి మీద పెట్టేసరికి విటమిన్ సి అందులో ఉన్నది స్వతహాగా నశిస్తుంది. వేడి చేయకపోతే విటమిన్ సి ఉంటుందన్నమాట. కాబట్టి ఆహారంలో ఉండే ఐరన్ ఒంటికి పట్టాలి అంటే కూరలు తినేటప్పుడు పైన నిమ్మరసం పిండుకు తినండి. నిమ్మరసం పిండుకుంటే విటమిన్ సి ఉండి మనం తీసుకున్న ఆహారంలో ఉన్న ఐరన్ ఒంట్లోకి వెళుతుంది, దొడ్లోకి పోకుండా. అలా ఇంకొకటి చేయొచ్చు. ఎప్పుడైనా పక్కనే ఏదో టమోటా చక్రాలు, కొన్ని ఏదైనా సాలడ్స్ లాంటివి కొంతమంది పెట్టుకుంటారు. అట్లా పచ్చివి ఏమన్నా తిన్నప్పుడు పొల్లటివి ఏమన్నా తీసుకున్నా దాంట్లో ఉండే విటమిన్ సి ద్వారా కూడా ఇలా వెళ్ళిపోతుంది అనమాట మీకు. లేకపోతే భోజనానంతరం కాస్త పెద్ద ఉసిరికాయ ముక్కలు, పొడి ఇట్లా తీసుకుంటారు కొంతమంది, వాళ్ళకి ఇట్లా లోపం రాకుండా జరుగుతుంది. ఇది మొట్టమొదటిది. ఆ కాంబినేషన్ ఇట్లా ఉండాలి. ఇక రెండవది, మనందరం పసుపు యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అని బాగా వాడుతుంటాం. ఆ పసుపులో కర్క్యూమిన్ అనే ఔషధ గుణం ఉంటుంది. ఇది మరి పవర్ఫుల్గా కణజాలం జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి, మంచి కణం క్యాన్సర్ కణంగా మారకుండా రక్షించడానికి కర్క్యూమిన్ బాగా మన మీద పనిచేయాలంటే మనం తినే ఆహారాల్లో మిరియాలు కొద్దిగా ఎప్పుడన్నా చల్లుకుంటూ ఉంటే ఈ మిరియాల్లో ఉండే పెపరిన్ అనే కెమికల్ కాంపౌండ్ కనుక లోపలికి తోడుంటే ఈ పసుపులో ఉండే ఔషధ గుణం కర్క్యూమిన్ బాగా పనిచేస్తుంది అనమాట. అప్పుడు ఫైటింగ్ బాగా చేయటానికి, కణాలు ట్రబుల్ ఉంటే రిపేర్ చేయటానికి పసుపు బాగా పనిచేస్తుంది మిరియాల తోడైతే. అందుకని కాస్త ఎక్కువ మిరియాల పొడి అన్నిట్లో ఇట్లా వేసుకోవటం వల్ల పసుపు వాడినప్పుడు మిరియాలు కూడా అందులో కొంతన్నా పడితే దాని బెనిఫిట్ ఇట్లా బాగా వస్తుంది. ఇది రెండవ కాంబినేషన్, హిట్ కాంబినేషన్. ఇక మూడవది, కొవ్వులో కరిగే విటమిన్లు కొన్ని ఉంటాయి. 4 ADEK, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు అంటారు. ఇలాంటివి మనం తీసుకున్న ఆహారంలో ఉన్నప్పటికీ ఇవి శరీరం లోపలికి అబ్జార్బ్ అవ్వాలి అంటే కొవ్వు ఆహారాలు కొంత ఉండాలి. కానీ మన న్యాచురోపతి ఫాలోవర్స్ నూనె వాడము. నూనె వాడేవారికి ఈ 4 విటమిన్ల ఆహారాలు అంటే నూనె ద్వారా వెళతాయి. మనం మేగడ వాడతాం, మేగడలో ఉన్న కొవ్వు ద్వారా ఇవి లోపలికి వెళతాయి. లేదు అంటే నువ్వుల పొడి, వేరుశెనగ పొడి ఇట్లాంటి కర్రీస్లో కొద్దిగా బాగా వేసుకుంటాం మనం. కొబ్బరి పాలు, కొబ్బరి ఇలాంటి కొవ్వులు వెళ్ళినప్పుడే, ఒట్టిగా ఉడకేసిన ముక్కలు తిన్నప్పుడు ఇందులో ఉండే ఇట్లాంటి పోషకాలు ఉన్నాయి, ఈ విటమిన్లు ఉంటాయి. విటమిన్ కే ఉంటుంది, దొడ్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ కొవ్వు లేకపోతే. అందుకని ఇలాంటి 4 విటమిన్లు ఒంటికి పట్టాలి, దొడ్లోకి పోకుండా ఉండాలంటే ఇలాంటి కొవ్వులున్న, సహజమైన కొవ్వులున్న పొడులు కానీ, కొబ్బరి పాలు, కొబ్బరి కానీ ఇట్లాంటివన్నీ ఉంటే బాగుంటుంది అనమాట. అప్పుడు ఇవి బాగా లాభాన్ని మనకు అందిస్తాయి. ఇక 4వ కాంబినేషన్, మనం ఎక్కువగా సాలడ్స్లో టమోటా స్లైసెస్ పెట్టుకుని, కొన్ని స్పెషల్ ఫాస్ట్ ఫుడ్స్లో కానీ సాలడ్స్లో అట్లా పెట్టేసి అమ్ముతుంటారు కదా. ఈ టమోటాలో ఉండే లైకోపీన్ అనేది యాంటీ క్యాన్సర్గా మనకు వస్తుందండి. మీరు దానికి కొవ్వు జత అవ్వాలి, ఫ్యాట్ ఉంటే కానీ లైకోపీన్ బాగా పనిచేయదు. రకరకాల లెట్యూస్ కానీ ఇట్లాంటి లీఫ్లు మనం దాంతోపాటు కొన్ని
టమోటా చక్రాలు, కీరా దోసకాయ చక్రాలు ఇట్లాంటివి పెట్టుకుని బ్రెడ్ మధ్యలో కూడా తింటుంటారు కదా. అలాంటప్పుడు అక్కడ ఫ్యాట్ కాంబినేషన్ ఉంటేనే బాగుంటుంది. అందుకని దీనికి ఆలివ్ ఆయిల్ అనేది కొద్దిగా స్ప్రే చేసుకోవచ్చు ఎప్పుడన్నా మీరు అట్లాంటివి తినేటప్పుడు. ఒక అర స్పూను, పావు స్పూన్ ఆలివ్ ఆయిల్ కనుక అట్లా చేశారంటే టమోటాలో ఉండే లైకోపీన్ బాగా పనిచేయటానికి అవకాశం ఉన్నది. ఆలివ్ ఆయిల్లో ఉండే ఫ్యాట్ అట్లా పచ్చి ఆయిల్ వాడుకోవటం వల్ల అసలు కంప్లైంట్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ రావు. మీరు స్ప్రే చేసుకోవచ్చు ఎప్పుడన్నా పచ్చి ఆయిల్, అది బెనిఫిట్ని ఇస్తుంది మనకి. వేడి చేస్తే నష్టం కానీ పచ్చి ఆయిల్ నష్టం ఉండదు. ఇలా వాడుకుంటే ఇది బాగా పనికొస్తుంది. ఇక 5వ కాంబినేషన్ మనకి కాల్షియం పాల ద్వారా, నువ్వుల ద్వారా, ఆకుకూరల ద్వారా బాగా ఎక్కువ అందుతుంది. పాల కంటే ఎక్కువ అందుతుంది అంటాం ఈ ఆకుకూరల, నువ్వుల ద్వారా. పాలల్లో ఉండే కాల్షియం దొడ్లోకి వెళ్లకుండా ఒంట్లోకి వెళ్ళి మొత్తం ఎముకలకు పట్టాలి అంటే విటమిన్ డి ఉండాలి. అందుకని విటమిన్ డి బాగా ఉండేటట్టు మనం చూసుకోకపోతే ఇదంతా దొడ్లోకి వెళ్ళిపోతుంది. విటమిన్ డి ట్యాబ్లెట్లన్నా మీరు వాడాలి, లేకపోతే విటమిన్ డి లోపమన్నా పోయేటట్టు ఎండలన్నా కాస్త గడిపేటట్టు చూసుకోవాలి. మన శరీరంలో విటమిన్ డి లోపం ఉందా, కాల్షియం దొడ్లోకి పోతుంది. అందుకని అట్లా కంపల్సరీ ఆ కాంబినేషన్ ఉంటేనే కాల్షియం ఒంటికి పడుతుంది, లేకపోతే ఎముకలు గుల్లబారిపోతాయి, విరిగిపోతాయి. ఇది 5వ కాంబినేషన్. ఇక 6వ ముఖ్యమైనది, మనం తీసుకున్న ఆహారాల్లో కొలెస్ట్రాల్ పదార్థాలు ఉన్నాయనుకోండి, నాన్ వెజిటేరియన్ కానీ, ఇంకా హాని కలిగించే ఎగ్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, కొన్ని కిడ్నీ, లివర్ ఇట్లాంటివి నాన్ వెజిటేరియన్ తింటారు కదా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. అది చీజ్, బటర్లు ఇట్లాంటివి బాగా ఎక్కువ తిన్నప్పుడు అలాంటి వాటిలో ఉన్న కొలెస్ట్రాల్ మన ఒంట్లోకి వెళ్ళి మనకు హాని కలిగించకుండా ఉండాలంటే కాంబినేషన్ హై ఫైబర్ ఇవ్వాలి. అలాంటి దానికి హై ఫైబర్ కోసం అలాంటిది తిన్నప్పుడు చియా సీడ్స్ నానబెట్టుకుని దాంతోపాటు కాంబినేషన్ కలిపి మీరు తినేసేయండి. మీరు తీసుకున్న ఆహారంలో ఉన్న కొలెస్ట్రాల్ని ఒంట్లోకి వెళ్లకుండా దొడ్లోకి లాక్కొచ్చేసి మిమ్మల్ని రక్షించేస్తుంది. ఇలాంటి కాంబినేషన్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుని ఆహార నియమాలు కొంచెం పాటించగలిగితే ఇంతకు ముందు కంటే పోషకాలు బాగా వెళ్ళి మన హెల్దీగా అవడానికి, జబ్బులు రాకుండా రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ, సూపర్ హిట్ కాంబినేషన్ మీరు ఫాలో అవుతూ పిల్లలకు కూడా కాస్త ఎడ్యుకేట్ చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.